కుచ్చారం మండల ప్రజలు ముఖ్యంగా కోనాపూర్, తర్వాత తుక్కాపూర్, ఏటి మందాపూర్, ఏటిగడ్డ మందాపూర్, పైతర, తర్వాత ఎనిగండ్ల గ్రామాల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలపడం ఏమనగా ఈరోజు మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టులో ఇయర్లీ 90,000 క్యూసెక్ల నీటిని వదలడం జరిగింది. మరి ఆ నీరు మొత్తం కూడా మన దగ్గరికి రావడానికి ఈరోజు కనీసము 7-8 గంటల వరకు రీచ్ అయ్యేటట్టుగా ఉంది. మరి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఏటిగడ్డ సైడ్ కానీ అటువైపు కానీ వెళ్ళకూడదు. చాలా ప్రికాషనరీగా ఉండాలి. అంతేకాకుండా కొంతమంది రైతులు మేము బోర్లు ఉన్నాయి, బావులు ఉన్నాయి, తర్వాత పైపులు ఉన్నాయి, అవన్నీ కొట్టుకపోతాయని ఆతృతతో కూడా పోయి తీసుకొచ్చుకుందామని ఆలోచనలు కూడా కొంతమంది పోవడానికి అవకాశం ఉంది. వారెవరు కూడా దయచేసి ఆ ప్రాంతాలకు వెళ్ళకండి. ఎందుకంటే నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. మరి 90,000 క్యూసెక్లు అంటే నియర్లీ 1,00,000 క్యూసెక్లు రావడం అంటే అంత మామూలు విషయం కాదు. అంతేకాకుండా అక్కడ మహారాష్ట్ర సైడ్ వర్షాలు కూడా బాగున్నాయి. మరి ఈ యొక్క నీటి యొక్క వేగం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుందని అందరూ కూడా మనకు తెలుస్తుంది. కనుక ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తతో ఉండాలి. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఏరియా వైపు ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదని, అదే కాకుండా చేపలు పట్టే వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో వలలు వేయకూడదని, చేపలు పట్టడానికి సాహసం చేయకూడదని నేను సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా రైతులు ఎవరైనా పంట పొలాలు నష్టపోతున్నాయని మరి ఇంకేదో అనుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఇబ్బందులు పడకూడదని నేను మరొక మారు తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకు ప్రజలందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఈ రోజు నుంచి ఆ ప్రాంతం సైడ్ వెళ్ళకూడదని అందరూ కూడా ఈ గ్రామాల ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.